హాయ్ ఫ్రెండ్స్, విద్యావాహిని ఛానల్కి స్వాగతం. ఇప్పుడే టెట్ పేపర్ 1 పేపర్ 2 సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ కావడం జరిగింది. సో దీన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి మరియు మీ యొక్క మార్క్స్ని ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియో చూడండి. సో చివరి వరకు చూస్తే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళేసి టీఎస్ టెట్ 2024 క్లిక్ చేయండి. తర్వాత టీఎస్ టెట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింది భాగంలో టీఎస్ టెట్ ఉంది. ఈ టీఎస్ టెట్ని క్లిక్ చేసుకోవాలండి. ఇది క్లిక్ చేసుకున్న తర్వాత టీఎస్ టెట్ మనకి సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఈ యొక్క సైట్లో సో మనకు వచ్చేసి రెస్పాన్స్ షీట్ అనేది కనిపిస్తుంది చూడండి. ఈ రెస్పాన్స్ షీట్ ఇక్కడ రెస్పాన్స్ షీట్ అని కనిపిస్తుంది. ఈ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత రెస్పాన్స్ షీట్ మళ్ళీ క్లిక్ హియర్ అని వస్తుంది. ఈ క్లిక్ హియర్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమొస్తుంది అంటే జర్నల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఎగ్జామ్ పేపర్. సో ఇవన్నీ ఫిల్ చేసేయండి. మీ యొక్క జర్నల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ తీసుకుంటే దాంట్లో జర్నల్ నెంబర్ ఉంటుంది, హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఎగ్జామ్ పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. ఈ డీటెయిల్స్ ఫిల్ చేసేయండి. జర్నల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి పేపర్ 1 పేపర్ 2 క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీడ్ని క్లిక్ చేసుకోవాలండి. సో ఇక్కడ మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేమ్ వస్తుంది, టెస్ట్ సెంటర్ నేమ్ వస్తుంది, టెస్ట్ డేట్ వస్తుంది, నెక్స్ట్ మీరు ఏ సెషన్లో ఎగ్జామ్ రాశారో ఆ సెషన్ వస్తుంది, నెక్స్ట్ మీ సబ్జెక్టు పేపర్ 1 పేపర్ 2 ఇక్కడ డీటెయిల్స్ వస్తుంది. సో ఈ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీకు వచ్చిన క్వశ్చన్స్ అనేవి కిందికి స్క్రోల్ చేసుకుంటే మీకు క్వశ్చన్లు ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇలా స్క్రోల్ చేసుకుంటూ పోతే మీకు ఇక్కడ క్వశ్చన్స్ చూపించడం జరుగుతుంది. ఎలా చూపిస్తుంది చూడండి. సో ఇచ్చిన క్వశ్చన్కి సంబంధించిన ఆప్షన్లు ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఏదైతే గ్రీన్ కలర్లో మార్కు చేయబడిందో ఈ గ్రీన్ కలర్లో ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. ఈ గ్రీన్ కలర్లో ఇచ్చిన ఆన్సరు కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే క్వశ్చన్ చూజ్ ఆప్షన్ 4 అని ఉందో ఇది మీరు పెట్టిన ఆన్సర్ అండి. ఇది మీరు పెట్టిన ఆన్సర్, ఇదేమో మీరు పెట్టిన ఆన్సర్. ఇది వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నది కీ. సో ఇక్కడ ఆప్షను మీకు సేమ్ ఆప్షన్ కనుక ఉంటే మీకు మార్క్ క్రెడిట్ అయినట్టు, అది కరెక్ట్ ఆప్షన్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఇలా ఒక్కొక్క క్వశ్చన్ వైజ్ మీరు చెక్ చేసుకోవాలండి. సపోజ్ ఇక్కడ క్వశ్చన్ 3 ఉన్నది, ఇక్కడ ఆప్షన్ కూడా 3 ఉన్నది. ఇలా రెండు సేమ్ ఉన్నప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ కింద తీసుకుంటాం. సో ఇలా మీ యొక్క ఆప్షన్స్ అన్ని క్వశ్చన్స్ సంబంధించిన ఆప్షన్లు కరెక్టా లేదా, ఎన్ని కరెక్ట్ అయినాయి, 150 క్వశ్చన్లకి ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ వచ్చినాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఈ వీడియో కింద కామెంట్ రూమ్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.